వార్ 2లో ఎన్టీఆర్ ఎంతసేపు కనిపిస్తాడు? 40 నిమిషాలే కనిపిస్తాడు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? వార్ 2 టీజర్ తో తెలుగు ఆడియన్స్ సింక్ కాకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్యాక్ అవుతుందా? ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వీటన్నింటికి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చేశాడు. వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ గురించి ఏం చెప్పాడు? వాజ్ స్టోరీ. త్రివిక్రమ్ మెగాఫోన్ పట్టి ఏడాదిన్నర దాటింది. గుంటూరు కారం రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ తో తీయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడంతో ఇదే ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి ఇంకా ఏడాది టైం ఉంది. ఈలోగా వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేసిన గురూజీ ఆగస్ట్ లో సెట్స్ పైకి తీసుకొచ్చి 2026 సమ్మర్ కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఇంతవరకు వెంకీని డైరెక్ట్ చేయకపోయినా సూపర్ హిట్స్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరికి కథ మాటలు అందించాడు త్రివిక్రమ్. 2026 సమ్మర్ లో వెంకీ మూవీ రిలీజ్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ మొదలవుతుందని నిర్మాత వంశీ తెలిపారు. బాలీవుడ్ రామాయణం కంటే ఎక్కువ మాట్లాడుకునేలా ఈ మైథలాజికల్ మూవీని ప్రకటిస్తామన్నారు. ఇందులో తారక్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయగా కనిపించనున్నాడు. ఎన్టీఆర్ డెబ్యూ హిందీ సినిమా వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. తెలుగు రైట్స్ తీసుకున్న నాగవంశీ రూమర్స్ పై మాట్లాడుతూ సినిమా మొదలైన పావుగంట తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడని, ఆ తర్వాత సినిమా మొత్తం ఉంటాడన్నాడు. తారక్ రోల్ 40 నిమిషాలే అంటూ వచ్చిన వార్తలను ఖండించాడు. హృతిక్ తారక్ మధ్య పాట, భయంకరమైన యాక్షన్ సీన్ కూడా ఉంటాయని, ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడడం ఒక ఫీస్ట్ అవుతుందన్నాడు నిర్మాత. చిరంజీవి విశ్వంబర రిలీజ్ ఎప్పుడో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అసలు ఈ ఏడాది వస్తుందా అన్న డౌట్ కూడా లేకపోలేదు. విశ్వంబర రిలీజ్ తేదీ కంటే రీమిక్స్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారం తిరగగానే ముందుగా బయటకు వచ్చిన రీమిక్స్ సాంగ్ మారిపోతుంది. అండ్ లేటెస్ట్ గా వైరల్ అవుతున్న ఆ సాంగ్ ఏంటి చూద్దాం. విశ్వంబర్ తర్వాత మొదలుపెట్టిన చిరంజీవి అనిల్ రావుపూడి సినిమా 2026 సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. విశ్వంభరను ఈ ఏడాది జనవరిలో వస్తుందని ప్రకటించినా ఇంతవరకు రాలేదు కదా. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేకపోయింది. విఎఫ్ఎక్స్ బాగా వచ్చే వరకు రిలీజ్ చేద్దాం అనుకున్నారు మేకర్స్. విఎఫ్ఎక్స్ చేసిన డ్యామేజ్ ని కవర్ చేసే సినిమాకు హైప్ తీసుకొచ్చే క్రమంలో ఐటమ్ సాంగ్ ని యాడ్ చేస్తున్నారని తెలిసింది. చిరంజీవి పాత పాటని రీమిక్స్ చేసి ఐటమ్ సాంగ్ గా పెడతారట. ముందుగా అన్నయ్య సినిమాలోని ఆట కావాలా పాట కావాలా సాంగ్ ని రీమిక్స్ చేస్తారన్న వార్త వైరల్ అయింది. మంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ కావడంతో ఐటమ్ సాంగ్ కి బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. విశ్వంబర ఐటమ్ సాంగ్ తో కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. రీమిక్స్ సాంగ్ మారిపోయింది. చిరంజీవిని స్టార్ ని చేసిన ఖైదీ సినిమాలోని రగులుతోంది మొగిలిపద పాటను రీమిక్స్ చేస్తారన్న వార్త లేటెస్ట్ గా బయటకొచ్చింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆట కావాలకే ఓటేస్తున్నారట. 69 వయసులో రొమాంటిక్ సాంగ్ కంటే మాస్ బీట్ సాంగ్ బెస్ట్ అంటున్నారు ఫ్యాన్స్. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత ఇద్దరు దర్శకులకు బాగా సరిపోతుంది. చేతిలో ఉన్న సినిమాలను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్ట్ లోకి చేస్తారు. తీయాల్సిన సినిమాల లిస్టు పెరుగుతున్నా కన్నెత్తి మాత్రం చూడరు. ఇంతవరకు పని చేయని హీరోలతో పని చేయాలన్న కాన్సెప్ట్ తో ఉన్న ఆ దర్శకులు ఎవరో చూద్దామా. కూలీ తర్వాత లోకేష్ కనగరాజు సినిమా ఏంటంటే పెద్ద లిస్టే ఉంది. కానీ వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బాలీవుడ్ హీరో వెనకాల పడుతున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ని స్టార్ ని చేసిన ఖైదీ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్ కి విక్రమ్ 2 బ్యాలెన్స్ ఉంది. ఇక మాస్టర్ 2, లియో 2 కూడా తీయాలని లోకేష్ చెబుతున్నాడు కానీ వీటిని పట్టించుకోడు. లోకేష్ ఎప్పటికప్పుడు ఇంతవరకు వర్క్ చేయని హీరోస్ ని వెతుక్కుంటాడే గానీ కమిట్ అయిన సినిమాల జోలికి పోవడం లేదు. విక్రమ్ మూవీలో సూర్య పోషించిన రోలెక్స్ రోల్ సినిమాకు కిక్కెక్కించింది. దీంతో సూర్యతో రోలెక్స్ టైటిల్ తో సినిమా ఉంటుంది అన్నాడు. ఇవన్నీ అటకెక్కిస్తూ అమీర్ ఖాన్ తో సినిమా కమిట్ అయ్యాడు లోకేష్. కూలీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఇండియన్ ఆడియన్స్ కే కాదు వరల్డ్ వైడ్ సినీ లవర్స్ కి నచ్చేలా అమీర్ ఖాన్ తో యాక్షన్ మూవీ తీస్తా అన్నాడు. లోకేష్ కన్ఫ్యూజన్ నుంచి రజనీకాంత్ ఒక్కటే ఊపిరి పీల్చుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కథలు రాసుకొని పార్ట్ 2లతో ఊరించే ఈ దర్శకుడు కూలీ సినిమాను ఒక్క పాటుగానే తీశాడు. పార్ట్ 2కి ఛాన్స్ లేకుండా కథ రాసుకోవడంతో లోకేష్ కోసం రజనీకాంత్ ఎదురు చూసే పని లేకుండా పోయింది. లేదంటే సూపర్ స్టార్ కి కూడా ఎదురు చూపులు తప్పేవి కావు. తమిళ దర్శకుడు లోకేష్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెనకాల సీక్వెల్స్ పెట్టుకుని కొత్త ప్రాజెక్టులు వెతుక్కుంటున్నారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ సుకుమార్ గ్యాప్ తీసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత పుష్ప 3 తీయాలి అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్, లోకేష్ మాత్రం సీక్వెల్స్ ని మర్చిపోతున్నారు. కేజీఎఫ్ హిట్ అయిన వెంటనే కేజీఎఫ్ 2 తీసిన ప్రశాంత్ నీల్ అద్దరిపోయే హిట్ కొట్టాడు. కేజీఎఫ్ 3 తీస్తానని ప్రకటించి ప్రభాస్ తో సలార్ తీశాడు. ప్రెజెంట్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 3 తీస్తాడన్న నమ్మకం లేదు. కేజీఎఫ్ 3 ఉంటుందన్న ఆసక్తిని చంపేస్తున్నాడు దర్శకుడు. సలార్ హిట్ అయిన వెంటనే సలార్ 2 ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించాడు. ఫలానా నెలలో షూటింగ్ అంటూ నటీనటుల డేట్స్ కూడా తీసుకొని తూచనేశాడు.
కట్ చేస్తే ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వచ్చింది. సలార్ 2 ఎప్పుడంటే ఆ సమాధానం ఎవరి దగ్గర లేదు. ఎన్టీఆర్ మూవీని ఒక పార్ట్ తో క్లోజ్ చేస్తే పర్వాలేదు, లేదంటే తారక్ ఫ్యాన్స్ ని సంవత్సరాల తరబడి ఊరిస్తాడు ప్రశాంత్ నీల్. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ కయాదు లోహర్ 4 ఏళ్లు తిరగకుండా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. 4 ఏళ్లలో 4 సినిమాలు చేసిన రాణి క్రేజ్ డ్రాగన్ సినిమా తీసుకొచ్చింది. తెలుగులో 2-3 సినిమాల్లో హీరోయిన్ గా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. ప్రదీప్ రంగనాథ్ కయాదు జంటగా నటించిన తమిళ చిత్రం డ్రాగన్ తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. తెలుగు రైట్స్ ను 3 కోట్లకు అమ్మితే 10 కోట్లు వచ్చింది. వరల్డ్ వైడ్ 30 కోట్ల బిజినెస్ జరుపుకుంటే డబుల్ ప్రాఫిట్ వచ్చింది. తెలుగులో అల్లూరి మూవీలో శ్రీ విష్ణుతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో మరో ఛాన్స్ దక్కలేదు. డ్రాగన్ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోతోంది కయాదు. డ్రాగన్ రిలీజ్ అయ్యిందో లేదో ఫంకీ మూవీలో విశ్వక్సేన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. నాని పాన్ ఇండియా మూవీ ది పారడైజ్ లో ఛాన్స్ కొట్టేసి రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. రవితేజ కిషోర్ తిరుమల మూవీలో ఒక హీరోయిన్ గా కయాదును అనుకుంటున్నారట. కయాదు లోహర్ సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళంలో 3, మలయాళంలో 1 సినిమా చేస్తోంది. తెలుగులో 2 సినిమాలకు సైన్ చేసింది. ఇలా డ్రాగన్ ఈ అమ్మడిని ఫుల్ బిజీ చేసేసింది. మరి స్టార్ హీరోలు పిలిచి ఛాన్స్ ఎప్పుడిస్తారో చూడాలి. మరి ఒక్కసారి సీనియర్ హీరోతో జతకడితే ఆ హీరోయిన్ ని యంగ్ హీరోలు పట్టించుకోరా? సీనియర్ హీరోయిన్ ముద్ర వేసేస్తారా? మళ్ళీ పెద్ద హీరోలే ఆఫర్స్ ఇవ్వాల్సిందేనా? 2024 సంక్రాంతికి వచ్చిన ఓ హిట్ మూవీ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఇంతకా ఆమెవరో చూద్దామా? నాసామిరంగా హిట్ తో ఆశిక రంగనాథ్ వరుస ఆఫర్స్ అందుకుంటున్న పేరే కానీ సీనియర్ హీరోస్ తో జతకడుతూ సీనియర్ అన్న ముద్ర పడిపోయింది. కన్నడలో గత వైభవ మూవీని పూర్తి చేసి తమిళ చిత్రం సర్దార్ 2లో కార్తీతో నటిస్తోంది. తెలుగులో చిరంజీవి విశ్వంభరలో రవితేజ కొత్త సినిమాలో ఛాన్స్ అందుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోయిన్స్ గా కేతిక శర్మ, ఆశిక సెలెక్ట్ అయ్యారు. ఆశిక అమిగోస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాసామిరంగతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. కొత్త అందాలు మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే పోటీగా ఛాన్సులు అందుకోకపోయినా సీనియర్స్ మాత్రమే ఈ అమ్మడికి ఛాన్సులిస్తున్నారు. ఆశిక ఇవాల్టి హీరోయిన్ కాదు, 8 ఏళ్ల క్రితమే కన్నడ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. శాండిల్వుడ్ లో వరుస సినిమాలు చేసిన రాణి క్రేజ్ నాసామిరంగా తీసుకొచ్చింది. దీంతో ఏకంగా మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకునే ఛాన్స్ కొట్టేసింది. మరో సీనియర్ హీరో రవితేజ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరం కా సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనుకుంటే దిల్ రుబా డిజాస్టర్ అయింది. కనీసం 5 కోట్లు కూడా తీసుకురాలేదు. మరి సక్సెస్ అందుకోవడానికి కిరణ్ ఈసారి మినిమం గ్యారంటీ జానర్ నే నమ్ముకోవడంతో పాటు మాస్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అదేంటో చూద్దాం. కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2వ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్ తో క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఫ్లాపులు వెంటాడినా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. 1/2 డజన్ సినిమాలు చేస్తే బినరో భాగ్యము విష్ణుకథ ఒక్కటే ఓకే అనిపించుకుంది. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న కిరణ్ ప్రేమలో నుంచి బయటకొచ్చి లవ్ స్టోరీ కాకుండా కాతో అద్దరిపోయే హిట్ కొట్టాడు. కా లాంటి హిట్ కోసం కే అక్షరం కలిసేలా కే ర్యాంప్ టైటిల్ తో వస్తున్నాడు. హీరో పేరులో మొదటి అక్షరంతో టైటిల్ పెట్టిన సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. జేమ్స్ నాని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది. కిరణ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మాస్ యాటిట్యూడ్ తో కిరణ్ యూత్ ని టార్గెట్ చేశాడు.